నిన్ను గేలి చేసిన, హేళన చేసిన, చిన్న చూపు చూసిన, నీ మీద జోకులు వేసిన, నిన్ను కించపరిచిన వారి మధ్య నువ్వు లేవాలి, ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి. రెండో, నువ్వు ఉన్న చోట ప్రభు సాక్షిగా ఏం చేయాలి చెప్పండి, మాట్లాడరే, సంచరించాలి. ప్రభు కొరకు సాక్షిగా నువ్వు నడవాలి. ఆ తర్వాత ఏమైందో చూద్దాం రండి. 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, మంచిది, బాగుపడిన వాడు ఎక్కడ కనపడుతున్నాడు? గట్టి చెప్పండి. దేవాలయంలో కనిపిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగోక అల్లాడిపోయి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినప్పుడు, ఆరోగ్యం కుదుట పడినప్పుడు, ఇప్పుడు ఆరోగ్యంగా బలంగా ఉన్నాను, అమ్మయ్య చచ్చిపోతానేమో అనుకున్నాను నేను. డాక్టర్ కూడా చెప్పారు 6 నెలలు, మ్యాక్సిమం అయితే సంవత్సరం అన్నారు. ప్రభు ఎంత గొప్ప పని చేశాడు, ఎంత అద్భుతం చేశాడు, నన్ను బాగు చేశాడు, స్వస్థపరిచాడు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండగా పాతోడు ఎవడో ఫోన్ చేస్తాడు, రే ఎలా ఉన్నావు ఏమిట్రా? ఆరోగ్యంగా ఉన్నాను, బేషుగ్గా ఉన్నాను. ఒరే మరి ఇది పార్టీ చేసుకోవాల్సిన సమయం కదరా, త్వరగా వచ్చేసాయి. అమెరికా నుంచి మనోడు కొత్త సరుకు పట్టుకొచ్చాడు, దుబాయ్ నుంచి మన ఫ్రెండ్ కొత్త సరుకు పట్టుకొచ్చాడు, నీ గురించి అడుగుతున్నాడు వాడు. అంటే మనోడికి జువ్వుమని లాగిద్ది వీడికి. దేవుడు స్వస్థపరిచింది ఎందుకు? మళ్ళీ పాత సరుక, మళ్ళా పాత స్నేహమా, మళ్ళా పాపిష్టి స్థలాలా? కాదండి. మరి ప్రభువును సేవిస్తావని, ప్రభువును సన్నుతిస్తావని, స్తుతిస్తావని, ప్రభు యొక్క సమాజముతో కలిసే ప్రభుని ఆరాధిస్తావని, ప్రభు సన్నిధిలో కనిపిస్తావని దేవుడు నిన్ను బాగు చేశాడు. మర్చిపోదు సుమా, హిజ్కియా మరణకరమైన వ్యాధి కలిగి ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోతావు అని చెప్పి యెషయా భక్తుడే వచ్చి చెప్పినప్పుడు కన్నీళ్లతో హిజ్కియా రాజు ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి స్వస్థపరిచే ముందు యెషయాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు, చావవలసిన, చచ్చిపోవలసినటువంటి హిజ్కియా ఆయుష్ నేను పొడిగిస్తున్నాను, స్వస్థపరుస్తాను, 3వ దినమున అతడు నా మందిరమునకు ఎక్కి పోవాలి. బాగు చేస్తా. ఎందుకు బాగు చేస్తానో తెలుసా? నా సన్నిధిలో నన్ను ఆరాధించులాగున్నా. అర్థమైందా సహోదరి సహోదరులు? దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని డే అండ్ నైట్ షిఫ్ట్లు చేసేసి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావని కాదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావని కాదు. దేవుడికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చింది. ఏం బ్రదర్ ఈ మధ్యలో ఎక్కడ బ్రదరు? అస్సలు తీరుకొండటం లేదు బ్రదర్. ఎంఎన్సీ కంపెనీ కదా, మనకేమో రాత్రి, వాళ్ళకేమో పగల కదా, కాబట్టి నైట్ అంతా పనిచేస్తున్నాను, డే అంతా పడుకుంటున్నాను, మందిరానికి రావడానికి టైం ఉండడం లేదు బ్రదర్. జాగ్రత్త, ఇచ్చిన దేవుడే తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మందిరంలోనే ప్రభువా కనికరించయ్యా, ఉద్యోగం పోయిందయ్యా, రెంట్ కట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఉద్యోగం ఉంది కదని చెప్పేసి లోన్ తీసేసుకున్నాను, బైక్ కొనేసాను, కారు కొనేసాను, ఇల్లు కొనేసాను, ఈ అమ్మాయిలు కూడా కట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నువ్వే నాకు దిక్కు ప్రభు అని చెప్పి ఫ్రంట్ పర్సన్, మీరు కదలే, ఫ్రంట్ వచ్చి మోకరించి ప్రభువా నువ్వే దిక్కయ్యా, ఆ బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తున్నారు ప్రభువా. ఎంతసేపు చెప్పండి దేవుడికి అలా చేయటం? దేవుడు నిన్ను దీవించాడా? దేవుడు నిన్ను కనికరించాడా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? దేవుడు నీకు స్వస్థతనిచ్చాడా? దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఆయనను ఘనపరుస్తావని, ఆయనను మహింపరుస్తావని, ఆయన సన్నిధికి వచ్చి ఆరాధిస్తావని. 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని దేవుడు లేవనెత్తితే ఆ తరువాత ఎక్కడ కనిపించాడంటే వాడు మందిరంలో కనిపించాడు. ఎక్కడ కనిపించాలి మనం? చెప్పండి. దేవుని సన్నిధిలో కనిపించాలి. సహోదరులు సహోదరిలో, బార్ అండ్ రెస్టారెంట్లో కాదు, నైట్ క్లబ్బుల్లో పబ్బుల్లో కాదు, పాపిష్టి స్థలాల్లో కాదు, పాపిష్టి వ్యక్తులతో అస్సలు కాదు. దేవుడు నిన్ను బాగు చేసింది నువ్వు ఆయన ఆరాధిస్తావని, సేవిస్తావని. మందిరంలో కనిపించాడు, చాలా సంతోషం. అలా మందిరంలో అతను కనిపించినప్పుడు దేవుడు చూసినప్పుడు ఎందుకో కొంచెం తేడా అనిపించింది. ఎందుకని?
మందిరంలో కనిపించనైతే కనిపిస్తున్నాడు కానీ యేసుక్రీస్తు అతను చూసినప్పుడు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. చూసి ఏమిస్తున్నాడో చూద్దాం రండి. వార్నింగ్. అటు తరువాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందావు, మరెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము జాగ్రత్త. నువ్వు చేసిన పాపమే నిన్ను 38 సంవత్సరాలుగా పడేసింది, పతనం చేసింది, పడుకోబెట్టేసింది. చాలు, కనికరపడ్డాను, జాలి పడ్డాను, పడి ఉన్న చోటకే నేను వచ్చాను, పడుకొని ఉన్న నిన్ను లేవనెత్తాను. జాగ్రత్త, నువ్వు బాగుపడ్డావు, స్వస్థపరచబడ్డావు, ఇక నువ్వు పాపము జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు మళ్ళా బాగుపడిన తర్వాత, స్వస్థపడిన తర్వాత, నా అద్భుతాన్ని నువ్వు చవిచూచిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి మళ్ళా పాపిష్టి స్థలాలకో, పాపిష్టి స్నేహాలకో, పాపిష్టి సరదాలకో, సరసాలకో నువ్వు ఒకవేళ తావిచ్చావు అని అంటే, అంతకుముందు 38 సంవత్సరాలు, ఇప్పుడు పోయేదాకా బాగుపడే ప్రసక్తి లేదు. జాగ్రత్త.